ఎస్తేరు 5వ అధ్యాయము 1-14 వచనములు. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజునగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చునియుండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవబడియుండుట రాజు చూడగా ఆమెయందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండు బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకనుగ్రహించెదనని ఆమెతో చెప్పగా, ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన యెడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావలెనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చెను. ఎస్తేరు మాట ప్రకారముగా జరుగునట్లు హామాను చెయ్యవలయునని త్వరపెట్టుమని రాజు సెలవీయగా, రాజును హామానును ఎస్తేరు చేయించిన విందునకు వచ్చిరి. రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి, నీ కోరిక ఏమిటి? అది నీకనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? అది రాజ్యములో సగము మట్టుకైనను చెయ్యబడునని చెప్పగా, ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను. రాజావైన తమ దృష్టికి నా యెడల దయ కలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజావైన తమకు అనుకూలమైతే, రాజావైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావలెను. రాజావైన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవియు నా కోరికయు ననెను. ఆ దినమందు హామాను సంతోషించి మనోల్లాసము గలవాడై బయలువెళ్ళి రాజగుమ్మమున నుండు మొర్దెకై తన్ను చూచియు అతడు లేచి నిలువకయు కదలకయు ఉన్నందున మొర్దెకై మీద బహుగా కోపగించెను. అయితే హామాను కోపము అణుచుకొని తన ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్యయైన జెరెషును పిలిపించి తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గూర్చియు చాలామంది పిల్లలు తనకుండుటను గూర్చియు రాజు తన్ను ఘనపరచి రాజు క్రింద నుండు అధిపతుల మీదను సేవకుల మీదను తన్ను ఎలాగున పెద్దగా చేసెనో దానిని గూర్చియు వారితో మాటలాడెను. మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవనిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసెను. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చుని ఉండుట నేను చూచునంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమియూ లేదని అతడు చెప్పగా, అతని భార్యయైన జెరెషును అతని స్నేహితులందరూను 50 మూరల ఎత్తుగల యొక్క ఉరికొయ్య చేయించుము. దానిమీద మొర్దెకై ఉరి తీయింపబడునట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తరువాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదువని అతనితో చెప్పిరి. ఈ సంగతి హామానునకు యుక్తముగా కనబడినందున అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధము చేయించెను.